హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ హరి. ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి 3 సార్లు పిలిచిన భర్తీ కాని సీట్లు ట్రిపుల్ ఐటీల చరిత్రలో ఇదే తొలిసారి. మరి పూర్తి వివరాల్లోకి వెళ్దామండి. మరి న్యూజివీడు క్యాంపస్ జూలైలో 1, 2 కౌన్సిలింగ్లోనే సీట్లన్నీ నిండిపోయే ఆర్జీకేటీ ట్రిపుల్ ఐటీలో ఈ ఏడాది నవంబర్ వచ్చిన 3 కౌన్సిలింగ్లు నిర్వహించిన ఇంకా 119 సీట్లు మిగిలిపోయాయి. ఆర్జేఈ కట్టి చరిత్రలో ఈ పరిస్థితి రావడం ఇదే తొలిసారి. మరి ఆర్జేఈ కట్టి పరిధిలో నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలులో ట్రిపుల్ ఐటీ కళాశాలలు ఉన్నాయి. ఈ నాలుగింటికి నాలుగోసారి కౌన్సిలింగ్ నిర్వహించిన సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అంటే నాలుగో కౌన్సిలింగ్ పూర్తయినా కూడా సీట్లు భర్తీ అయ్యే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ఈ ఏడాది ప్రవేశాలకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఫలితాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో అవి రావడానికి ఆలస్యమైంది. దీనికి తోడు సంబంధిత అధికారుల కమిటీ 1:1 నిష్పత్తిలో విద్యార్థులను కౌన్సిలింగ్ పిలవాలని నిర్ణయించింది. ఫలితంగా తీవ్ర జాప్యం జరిగింది. ఆలస్యాన్ని గ్రహించిన విద్యార్థులు ప్రైవేటు బాట పట్టారు. అందుకే మూడో విడత కౌన్సిలింగ్ చేపట్టిన సీట్ల భర్తీ కాలేదు. ప్రస్తుతం మరో విడత కౌన్సిలింగ్ నిర్వహిస్తే ఇప్పటికే ఫీజులు కట్టి ప్రైవేటు కళాశాలలో చేరిన విద్యార్థులు తిరిగి వస్తారనే నమ్మకం లేదు. గతంలో 10వ తరగతి ఫలితాలు వెలువడగానే మార్కుల జాబితా ఆర్జేఈకేటీకి చేరేది. అనంతరం ప్రతిభ ఆధారంగా 1:3 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులను కౌన్సిలింగ్కి పిలిచేవారు. చాలా వరకు మొదటి విడత కౌన్సిలింగ్లోనే చేరిపోయేవారు. కొన్ని మిగిలితే రెండో విడతలో సీట్లన్నీ భర్తీ అయ్యేవి. చూసారండి, ఈ విధంగా మీ యొక్క ఆలస్యానికి తగినటువంటి ఫలితం అండి ఇది. సో ఇంత మంచి విషయాలను తెలిపినటువంటి ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.